మాట్లాడుతూ ఉన్నాడు, నీ సంవత్సరములకు అంతము లేదు, నీ సేవకులు కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిన స్థిరపరచబడును. అక్కడ ఒక్కరే కాదండి, సేవకులు ఒక్కరే కాదు, సేవకులకు ఉన్నటువంటి కుమారులు ఒక్కరే కాదు, వారి సంతానము కూడా. జ్ఞాపకం పెట్టుకోండి, దైవజనుని సంఘములో బిడ్డలు, బిడ్డల బిడ్డలు, వీరందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఏం చేయబడతారటండి? స్థిరపరచబడతారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున మీ ముందు నేను నిలబడి ఇలా వాక్యం వివరిస్తూ ఉన్నానంటే అది దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వినిన ఈ వాక్యము ద్వారా నీ సంవత్సరములు గతించిపోక మునిపే, నీ సంవత్సరములకు అంతము లేకుండా దేవుడు చేయగలడు. నీ సేవకులు కుమారులు, నీవు దైవజనుడు, నీ సంఘము, నీ తోటి వారందరూ కూడా నీ సన్నిధిలో నిలుచుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నీవు పాపంలో